యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం ప్రకారం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అని అర్థం. అలాగే ఇంకొక వాక్యంలో కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ప్రకారం, ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే దాని అర్థం కూడా అక్కడ ఉంది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని అనే పదం మనకు కనబడుతుంది. యేసు వారి వేదనకరమైన క్షణంలో, అంధకారం అలమటించేటువంటి వేళ లోపల నుండి వస్తున్నటువంటి భావోద్వేగాలు దేవునికి తెలియపరుచుకుంటున్నారు, తన తండ్రికి మొరపెట్టుకుంటున్నారు. మత్తయి మార్కు సువార్తల్లో కనిపించే ఈ మాటలు 4వ మాటగా ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలకు చాలా బిగ్గరగా కేకవేసి, ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని అంటే దాని అర్థం అక్కడ ఉంది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికారు. అది ఒక బిగ్గరగా కేక వేసి మాట్లాడుతున్నారు. దేవునికి బిగ్గరగా మొరపెట్టుకుంటున్నారు. ఈయన దేవుని చేయి విడిచినటువంటి ఆ క్షణంలో ఆయన మరింత బాధపడ్డారు, మరింత బాధించబడ్డారు. దానికి సంబంధించిన 4 అంశాలు, 4 పాయింట్స్ మనం చూద్దాం. నెంబర్ 1, ఎ క్రై ఫర్ అబాండన్మెంట్. అది బాధాకరమైనటువంటి ఒక ఘోష, ఒక బాధ. 4వ మాట సిలువపై వ్రేలాడుతూ ఉండగా అనుభవించినటువంటి నిర్జన క్షణంగా వర్ణిస్తాం. ఆయన బాధలు అధికంగా ఉన్నాయి. సిలువ మీద వ్యధతో నా దేవా అని కేకలు వేస్తున్నారు. అది బాధాకరమైనటువంటి ఏడుపు. ఆయనంత గొప్పగా ఘోషిస్తున్నారు, ఏడుస్తున్నారు. తండ్రిని విడిచి ఉండలేనటువంటి ఒక అసంతృప్తి, ఒక తీవ్రమైనటువంటి ఒక క్షణాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధి నుంచి విడిచిపెట్టిన అనుభూతిని ఆయన అనుభవిస్తున్నారు. ఆ అనుభూతిని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆ అనుభూతిని మనకు తెలియపరుస్తున్నారు. మనం దేవుని నుండి దూరమైన, దేవుని హస్తానికి దూరమైన మనం ఎలా దేవుని అడుగుతున్నాం, అసలు మనం ఎలా ఏడుస్తున్నాం, ఎలా దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాం, అదేమీ లేదు. కానీ ఆ మాదిరిని దేవుడు మనకు చూపిస్తున్నారు. సిలువలో అనుభవించిన ఆత్మీయ వేదన ఆ మాట ద్వారా మనకు తెలుస్తుంది. ఇక 2వ పాయింట్ ఏంటంటే కనెక్షన్ టు సామ్స్ 22 చాప్టర్ 22 కీర్తనలకు సంబంధించిన ఒక అంశం కూడా ఇక్కడ లేవనెత్తారు. ఈ 4వ మాట ద్వారా, ఈ 4వ మాటలో పలికినటువంటి యేసుక్రీస్తు వారి మాటలు 22వ కీర్తన 1వ వాక్యంలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు కూడా అది. మెస్సయా కీర్తన అంటారు. మెస్సయాకు సంబంధించిన అంశాలు రాయబడిన ఒక కీర్తనలుగా భావిస్తారు. అదే కీర్తన విలాపంతో రాయబడింది, బాధతో స్టార్ట్ అవుతుంది, విలపించేటువంటి కీర్తనగా వర్ణిస్తారు. నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టితివి అని 1వ వాక్యం నుంచి స్టార్ట్ అవుతుంది. విలాపంతో కూడినటువంటి ఒక ప్రవచనం ఇది. ఇక్కడ మెస్సయా ప్రవచనం అంటారు. ఆయనే మెస్సయా అని తెలియపరచడం కోసం ఈ మాట ప్రకటించబడింది. యేసుక్రీస్తు వారి వేదన కూడా, ఆయన బాధ కూడా ఆయన వ్యక్తపరిచే విధానం అన్ని దేవుని వాక్యం ప్రకటనతోనే వ్యక్తపరుస్తున్నారు. ఆయన అలా వ్యక్తపరచడం కూడా అద్భుతం. ఆయన బాధలో కూడా వాక్యం ఉంది, వాక్యం ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఇక నేర్చుకోవాల్సిన 3వ పాయింట్, థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ అనేది లేఖనం యొక్క ప్రాముఖ్యత కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఈ 4వ పదంలో లోతైనటువంటి ఒక ఆత్మీయ అర్థాన్ని, వాక్య జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. యేసు పాపరహితుడు, పరిపూర్ణుడు, దేవుని కుమారుడు. అలా అంతటి దైవ కుమారుడు మానవాళి యొక్క పాపం ద్వారా, ఆ భారం మోయటం ద్వారా దేవుని నుండి దూరమైపోతున్నారు. పాప భారం ఆయన మీదకి వెళ్తుంది. ఆయన ఆ పాప భారాన్ని మోస్తూ దేవునికి దూరమయ్యేటువంటి క్షణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దేవునితో పరిశుద్ధంగాను పరిపూర్ణంగాను ఉండేటువంటి వ్యక్తి ఆయన దేవునికి దూరమయ్యే క్షణం నిజంగా నరకంగా అనిపిస్తుంది. ప్రజల పాప భారాన్ని తనపై వేసుకుంటున్నటువంటి యేసుక్రీస్తు వారికి విముక్తి కలిగించడానికి, మనకు విముక్తి కలిగించడానికి పాపభారం మోస్తున్న యేసు వారి దేవుని నుండి విడిపోయేటువంటి క్షణం చూస్తాము. దేవుని హస్తం లేని టైంలో మానవ బాధలు విపరీతంగా, గాయాలు, నొప్పులు పూర్తిగా అనుభవించారు. సిలువ
వేయడం ద్వారా యేసుక్రీస్తు వారు తీవ్రమైన త్యాగం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దేవుని కాపుదల, దేవుని హస్తం దూరమైన తరువాత ఆయన పరిపూర్ణ మానవునిగా పరిపూర్ణమైనటువంటి ఆ పరివర్తన, గాయాల యొక్క నొప్పులు, బాధలు అన్నీ కూడా మానవుల వలె భరిస్తున్నాడు. అందుకే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటారు. ఈ 4 మాటల ద్వారా, ఈ 4వ అంశంతో కూడా లోతైనటువంటి ఒక వేదనను, బాధను ఏర్పరిచినటువంటి ఒక క్షణాన్ని, బిగ్గరగా అరిచినటువంటి ఒక మాటను లేఖనాల ద్వారా పరిశీలన ప్రాముఖ్యతని తెచ్చిపెట్టేటువంటి ఈ మాట బాధలలో కూడా లేఖనాలకు మాదిరిగా చూపించారు.